గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వివేకానంద, షమీపూర్ రాజు. సో ఇక్కడనే అరకపూడి గాంధీకి సంబంధించిన ఇప్పుడు ఈ బ్లూ షీట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇదంతా కూడా అరకపూడి గాంధీకి సంబంధించిన భూమికి సంబంధించి బ్లూ షీట్స్ వేసుకోవడం జరిగింది. అయితే పేదల ఇళ్లను కూలగొట్టిన రోజే అరకపూడి గాంధీ కూడా అక్కడ కొంత ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడు అని అక్కడ ఉన్న అరకపూడి గాంధీ వేసిన ఫెన్సింగ్ను మొత్తం కూడా తొలగించడం జరిగింది. కానీ అనూహ్యంగా ఏం జరిగింది అని అంటే తెల్లారేసరికి మళ్ళీ అరకపూడి గాంధీ అనుచరులు వచ్చారు, మళ్ళా తొలగించిన ఎన్ని బ్లూ షీట్స్ వేసుకున్నారు. ఇది మా స్థలమే, మాకు హైకోర్టులో దీని మీద స్టే ఆర్డర్ ఉండగా మీరు ఎట్లా వస్తారు అని వాళ్ళని బెదిరించారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఎంఆర్ఓ ఏడాది పాటు సెలవు మీద వెళ్ళిపోయాడు. కొత్త అధికారి ఎంఆర్ఓ వచ్చాడు, కానీ అటువైపు తొంగి చూసే ప్రయత్నం చేయట్లేదు. సో ప్రస్తుతం అరకపూడి గాంధీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయించిన తర్వాత ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నేతగా బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోతే ఇవన్నీ రేపు అనుకునేవి జరగవు అన్న పద్ధతిలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయాడు. తన అక్రమాలను అవినీతిని కాపాడుకునేందుకే, ఈ అక్రమాల నుంచి వెళ్ళి ప్రభుత్వం నుంచి వెళ్ళి తప్పించుకునేందుకే ఈరోజు అధికార పార్టీలోకి ఆయన జంప్ అయ్యారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఆ గాజుల రామారం వెళ్ళి కూల్చివేసిన బుల్డోజర్లతో హైడ్రా కూల్చివేసిన ఆ పేదల పక్షాన వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కడ వీళ్ళు ఇట్లాంటి స్టాండ్ తీసుకున్నా అది రోజంతా కూడా ఈరోజు పత్రికల్లో వస్తుంది, మీడియాలో వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో వీటిల్లో వస్తున్నది. ఆ ప్రభావం అనేది ఇక్కడ ఓటర్ల మీద ఖచ్చితంగా పడుతుంది. దానివల్ల ఫలితాలు మారుతాయి అనేది బీఆర్ఎస్ యొక్క వ్యూహము. ఆ వ్యూహంలో భాగంగా నిన్న ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ మనం చూడొచ్చు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క నిరసన తెలిపారు, పేదలకు మద్దతు తెలిపారు. ఈ బుల్డోజర్ వ్యవస్థ రేపు గాజుల రామారం లెక్కనే జూబ్లీహిల్స్లో కూడా రాబోతుంది. ఈ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు కంప్లీట్గా ఒక అథారిటీ ఇచ్చేసినట్టే, మీరు ఈ బుల్డోజర్లతోటి కూల్చండి అని ఒక అథారిటీ ఇచ్చినట్టే అవుతుంది. అది జాగ్రత్తగా గమనించండి అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు పదే 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 విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు అలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఇది నడుస్తుండగానే అరకపూడి వర్సెస్ మాధవరం కృష్ణారావు వీళ్ళిద్దరి వ్యవహారం కూడా రోజు ఒక హాట్ టాపిక్గా మారింది. అరకపూడి గాంధీ 100 ఎకరాల్లో 500 ఎకరాలు ఎక్కడ మహబూబ్ నగర్లో ఉన్నది, 200 ఎకరాలు ఇంకొక చోట ఉన్నది. ఇక్కడ హైదరాబాద్లోని అనేక ప్లాట్లు, అంతస్తులు, కమర్షియల్ బిల్డింగులు ఉన్నాయి. సో నీ ఆస్తుల మీద నా ఆస్తుల మీద ఇద్దరము సిబిఐకి పోదామా, సిబిఐకి వెళ్దామా, ఇలాంటి విచారణకైనా నేను సిద్ధము అంటూ మాధవరం కృష్ణారావు ఈరోజు అరకపూడి గాంధీని సవాల్ చేస్తున్నారు. అరకపూడి గాంధీ వర్సెస్ మాధవరం కృష్ణారావు ఈ వ్యవహారం కూడా ఈ కాంగ్రెస్ పార్టీలోకి మారిన అరకపూడి గాంధీ ఈరోజు కాంగ్రెస్ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఎందుకు అనంటే జూబ్లీహిల్స్లో అవునన్నా కాదన్నా కమ్మ సామాజిక వర్గం కూడా బలంగా ఉన్నది. ఈ అరకపూడి గాంధీ ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్న ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరూ మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామని ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సో ఈ ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాత అరకపూడి గాంధీ ఈ అవినీతి వ్యవహారం రోజు రోజుకు పెరిగిపోతుండడము ఆ సామాజిక వర్గం యొక్క ప్రతిష్టకు ఇబ్బంది కలిగే అంశము. సో మరి అరకపూడి గాంధీ ఒకవైపు కాంగ్రెస్కు మద్దతు పలుకుతున్నాడు, కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్కు మద్దతు పలుకుతుంది. కేవలము ఈ మద్దతు అనేది వాళ్ళ యొక్క అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, వాటి నుంచి తప్పించుకునేందుకే ఈ వర్గము ఈ నేతలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు అనే ఒక సంకేతం వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని ఇది బాగా ప్రచారంలోకి వస్తే వీళ్ళ యొక్క ప్రతిష్ట కూడా దిగజారే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గము అరకపూడి గాంధీ చేస్తున్న డ్యామేజ్ వల్ల నిజంగా ఓట్లు వాళ్ళకు పడతాయా, కేవలం ప్రచారానికి మాత్రమే వీళ్ళు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. రేపు ఈ కమ్మ సామాజిక వర్గం ఓట్లు వీళ్ళకి పడతాయా లేదా అనేది 14వ తేదీన జరిగే ఫలితాలలో వాళ్ళు కనుక గెలిస్తే అన్ని వర్గాలు చేసినట్టే, వాళ్ళు గెలవలేదు అంటే అన్ని వర్గాలు వాళ్ళకు పంగనామం పెట్టినట్టే.
మరి ఈ వ్యవహారం, ఈ గాజుల రామారం వ్యవహారం, బుల్డోజర్ వ్యవహారం, కమ్మ సామాజిక వర్గం, అరకపూడి గాంధీ వర్సెస్ మాధవరం కృష్ణారావు వ్యవహారము ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తున్నాయనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.